ఎస్ బ్యాంక్లో వాటా విక్రయం అంశం ఎటూ తేలట్లేదు. తమకు 51% వాటా అంటే యాజమాన్య నియంత్రణ ఉండాలని బిడ్డర్లు పట్టుపడుతుండడం ఇందుకు కారణమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద జాతీయ ఆర్థిక రంగంలో ఎస్ బ్యాంక్ వాటా వ్యవహారంపై తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అయినా వాటా అమ్మకం జరుగుతుందా అనేది సందేహమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్ బ్యాంక్ వంటి పెద్ద సంస్థలో విదేశీ కంపెనీ 51% వాటా ఇవ్వటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఎస్ బ్యాంక్లో వాటా కొనుగోలు రేసులో ఉన్న జపాన్కు చెందిన ఎస్ఎంబీసీ, ఎమిరేట్స్కు చెందిన ఎన్బీడీ నేరుగా ఆర్బీఐతోనే చర్చించిన యాజమాన్య నియంత్రణ వాటికి ఇచ్చేలా నిబంధనలను సవరించడానికి కేంద్ర బ్యాంక్ ఒప్పుకోలేదని సమాచారం. మన దేశంలో ఏ బ్యాంకులోనైనా విదేశీ సంస్థకు గరిష్టంగా 26% వాటా మాత్రమే ఉండాలన్నది నిబంధన. ఒకవేళ అంతకంటే ఎక్కువ వాటా ఉంటే నిర్దిష్ట సమయంలో తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎస్బీఐ వాటా విలువ 18,500 కోట్లు. 2020లో ఎస్ బ్యాంక్ను సంక్షోభం నుంచి కాపాడడం కోసం ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల బృందం అందులో వాటాలు కొనుగోలు చేశాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూశాయి. ఎస్ బ్యాంక్లో అతిపెద్ద వాటాదారు 24%గా ఉన్న ఎస్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా తన వాటా విక్రయించాలని చూస్తోంది. ఎస్బీఐ వాటా విలువ $2.2 బిలియన్, దాదాపు 18,500 కోట్లుగా ఉంది. తన వాటా విక్రయంపై కనీసం 10,000 కోట్ల లాభాన్ని ఆర్జించాలన్నది ఎస్బీఐ యోచనగా చెబుతున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా 11 బ్యాంకులకు కలిపి ఎస్ బ్యాంక్లో 9.74% వాటా ఉంది. 2 ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు సిఏ బాస్క్ ఇన్వెస్ట్మెంట్స్, బెర్వెంటా హోల్డింగ్స్కు కలిపి 16.05% వాటా ఉంది. మార్కెట్ విలువ 73,439 కోట్లు. ఎస్ బ్యాంక్ షేర్ ధర ప్రస్తుతం 23.43గా ఉంది. ఈ ప్రకారం చూస్తే ఈ బ్యాంక్ మార్కెట్ విలువ 73,439 కోట్లు అవుతుంది.